హలో ఎవ్రీవన్, ఈరోజు మనం స్పైసీ అండ్ టేస్టీ పచ్చిమిర్చి కోడి పలావ్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా నేను చూపించిన విధంగా ఆనియన్స్ని పొడుగ్గా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఈరోజు మనం మెయిన్ ఇంగ్రీడియంట్ పచ్చిమిర్చి, పుదీనా అండ్ కొత్తిమీర, వీటిని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ముందుగా చికెన్ని బాగా వాష్ చేసుకొని అందులో కొంచెం పసుపు, కర్డ్ అండ్ ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రీన్ పీస్ని యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టాలి. అలాగే ఇప్పుడు ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అలాగే గీని యాడ్ చేయాలి. ఇది బాగా హీట్ అయ్యాక హోల్ గరం మసాలాస్ యూస్ చేయాలి. లైక్ లవంగం, ఇలాచి, దాల్చిన చెక్క, బే లీఫ్ ఇవన్నీ యాడ్ చేయాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే ముందుగా మనం కోసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని వేసి లైట్ గోల్డెన్ కలర్లో అయ్యే వరకు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయ్యాక కొంచెం పసుపు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేశాక కొంచెం చికెన్ మసాలా అండ్ గరం మసాలా అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసి బాగా కలుపుకొని కొద్దిసేపు దీన్ని కుక్ అవ్వనివ్వాలి. ఇలా కుక్ అయ్యాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ముందుగా మనం కడిగి వాష్ చేసి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా బాస్మతి రైస్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలి. ఇప్పుడు వాటర్ని యాడ్ చేయాలి. 1 కప్ బాస్మతి రైస్కి 1 గ్లాస్ వాటర్ యూస్ చేయాలి. ఇలా యూస్ చేస్తే ఏంటంటే పలావ్ అనేది పలుకుగా వస్తుంది. ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని కుక్కర్ లిడ్ని క్లోజ్ చేయాలి. కుక్కర్ లిడ్ని క్లోజ్ చేశాక హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. ఇలా ప్రెషర్ అంతా పోయాక లిడ్ ఓపెన్ చేస్తే మన స్పైసీ అండ్ టేస్టీ పచ్చిమిర్చి కోడి పలావ్ రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.